కనుక ప్రాకారం లేకుండా పాడైపోయిన పురము ఎలాగైతుందో అలాగనే మనసును అనుసుకోలేని వాడు కూడా అలాగే ఉంటాడు. ఇక్కడ ప్రాకారము దిట్టపరచుటకు అని రాయబడ్డది బైబిల్లో. పటిష్టంగా, పుష్టిగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలి ప్రాకారం. ప్రాకారం బలహీనంగా ఉంటే కూడా ఆ ప్రాకారములో దాటుకొని ఏవైనా రావచ్చు. శత్రు సైన్యం కూడా ఒక దేశంకు అటాక్ చేయడానికి. అందుకనే దావీదు గారు అంటాడు, యెహోవా నా కోట, నా శైలము, నా దుర్గము, నా దాగుచోటు అంటాడు. దుర్గము, కోట. కనుక శత్రు సైన్యము ఆ యొక్క నగరంలోకి రాకుండా ఉండడానికి మరి కోటలను, అలాగనే ప్రాకారములను, అలాగే దుర్గాలను నిర్మిస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఈ ప్రాకారాన్ని మనం అన్వయించుకోవడానికి, ఈ ప్రాకారాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రాకారము అనేది మన మనస్సుకు గుర్తుగా ఉంది. కనుక ప్రాకారము దిట్టపరచాలి, మనసును దిట్టపరచాలి, మనసు దిట్టం చేసుకోవాలి, మనసును స్థిరపరచుకోవాలి, మనసును అణుచుకోవాలి, మనసును స్వాధీనపరచుకోవాలి. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేదు.